ప్రతిపక్ష హోదా ఆయన చేతుల్లో ఉంది, అధికార పార్టీ హోదా ఆయన చేతుల్లో ఉంది, మాట్లాడేటువంటి మీడియా ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి, రాజ్యాంగం ఆయన చేతిలో ఉంది, అన్నీ ఆయన ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే. ఇవాళ వెలమ దొర చేసింది ఇవాళ రెడ్డి దొర చేయొద్దని పోటీ పడేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ఎంతవరకు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, 18 నెలల నుంచి ఇప్పటివరకు పడ్డటువంటి గోసాలు ఏంది, ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు, ఎన్ని రోజులు ఇలా ఆకలి చావులు వస్తారు. ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇప్పటికీ కూడా అవమానపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అవుతున్నప్పుడు కూడా ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం లాంటి మంత్రుల కుటుంబాలు వాళ్ళు మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రూజర్ కార్లలో రయ్యి అని పోతున్నారు తప్ప ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ అదే ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా అర్హత లేనటువంటి నేపథ్యం ఉంది.